14 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందని తెలిసినప్పుడు, ఆమె ఆత్మహత్య చేసుకుని శవపరీక్షల్లో తెలిసినప్పుడు, ఆమె కడుపులో, లివర్లో, కిడ్నీలో, చిన్న పేగుల్లో మరియు రక్తంలో పురుగుల మందు కనుక్కున్నారు. ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం జరిగింది? ఆమె నిద్రించే మంచం పక్కన పురుగుల మందు సీసా కనిపించింది. ఆమె శరీరంపై ఎటువంటి గుర్తులు కానీ, గొడవలు జరిగిన గుర్తులు కానీ ఏమీ లేవు. ఆమె శరీరంపై ఆమె వేలుముద్రలు తప్ప మరెవరి వేలుముద్రలు లేవు. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. రుచిక, ఈమెకి 14 సంవత్సరాలు. రుచిక టెన్నిస్ అంటే చాలా ప్రాణం. తన ఆట ఆడితే తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా మైమర్చిపోతారు. చాలా అందంగా ఉంటుంది, అంతే తెలివైనది. రుచిక టెన్నిస్లో అందరికంటే చాలా చురుకుగా ఉంటుంది. అంత అందంగా ఉన్న ఆమె లైఫ్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు? రుచిక అందమైన జీవితాన్ని నాశనం చేసింది ఎవరు? అయితే ఆ రియల్ కథ మీరు చూడాల్సిందే. శంభు ప్రతాప్ సింగ్ రాథోడ్. అతను ఫౌండర్ ఆఫ్ ది హర్యానా లా అండ్ టెన్నిస్ అసోసియేషన్ అండ్ పోలీస్. ఒకరోజు ప్రతాప్ సింగ్ రుచిక ఆడిన టెన్నిస్ ఆటను చూసి ఆమె ప్రతిభను గమనించి ఆమెను అభినందించాడు. అలా ఆమె రోజు ఆడే టెన్నిస్ ఆటను గమనిస్తూ ఉండేవాడు. అలా ఆట గమనిస్తున్న సమయంలో తన ఆట చూసి ముగ్ధుడైన ప్రతాప్ సింగ్ ఒకరోజు తనతో మాట్లాడాలి, తన రూమ్ కి రమ్మని కబురు పంపాడు. ఏమీ తెలియని రుచిక రాథోడ్ పిలిచిన మీటింగ్ కి వెళ్ళింది. అతను ఆమెపై కన్నేసిన సంగతి తెలియక రుచిక రాథోడ్ పిలిచాడు అని మీటింగ్ కి వెళ్ళింది. అయితే ఆ రోజు రాథోడ్ రుచికను బలవంతం చేయిపోయాడు. రుచిక చాలా తెలివైన అమ్మాయి. రాథోడ్ నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ అయిన ఆరాధ దగ్గరికి వచ్చింది. అక్కడ జరిగిందంతా చెప్పింది. కానీ అప్పటి నుంచి రుచిక ఆ సంఘటన తలుచుకుని ఏడుస్తూనే ఉండేది. రాథోడ్ 3 సంవత్సరాలుగా రుచికని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అయితే రుచిక తన ఫ్రెండ్ అయిన ఆరాధికి అంతా చెప్పుకుని బాధపడుతూ ఉండేది. కానీ కొంతకాలంగా రాథోడ్ అరాచకం మరింత ఎక్కువైంది. రాథోడ్ మరింత స్తుతించడంతో రుచిక ఇంట్లోనే ఉంటుంది. స్కూలుకు కూడా సరిగ్గా వెళ్లడం లేదు. ఎప్పుడూ ఏడుస్తూనే ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పేది కాదు. ఎందుకంటే ఇంట్లో చెప్తే రాథోడ్ పేరెంట్స్ ని ఏమైనా చేస్తాడని చెప్పేసి బెదిరించాడు. కానీ రుచిక బాధను చూడలేక ఆరాధ తను అనుభవిస్తున్న బాధను చూసి రుచిక తండ్రికి జరిగిన విషయం అంతా చెప్పేసింది. తన తండ్రి మరియు వాళ్ళ సోదరుడు ఆ రాథోడ్ని నిలదీసి అడిగారు. అలా అడిగారు అని ఆ రాథోడ్ రుచిక తండ్రి ఉద్యోగం నుంచి తొలగించాడు. మరియు రుచిక సోదరుడిని కిడ్నాప్ చేయించి మరీ కొట్టారు. రాథోడ్కి మరింత పైచాచికత్వం మరింత పెరిగిపోయింది. ఆమెను 3 సంవత్సరాలుగా మానసికంగా ఇబ్బందికి గురి చేశాడు. చివరికి రాథోడ్ రుచిక ప్రాణాలను తీసేంత వరకు నరకం చూపించాడు. ఒక అమాయకమైన అమ్మాయి ప్రాణాలు తీసుకున్న రాథోడ్ అసలు ఏమీ తెలియనట్లు ఉద్యోగ నిర్వహణలో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొందాడు. మరియు అతని పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఉద్యోగాల్లో ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఏమీ తెలియని అమాయకపు రుచిక మాత్రం తన ప్రాణాలను పోగొట్టుకుంది. ఇప్పుడు మీరు చెప్పండి, రుచికను సపోర్ట్ చేస్తారా లేక రాథోడ్ని చంపేస్తారా? కామెంట్ చేయండి.